అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? ఇలా మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఎమలాడబోతున్నా బావా ఎట్టాని చెప్పేదే, నాలోని రంది చూసి జర నా దిక్కు రావాయే. ఎమలాడ రాజన్నా నువ్వు ఏ దిక్కునున్నావో, నా బావ మనసులోని కలిసే నన్నే చేర్చరావో. ఇట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లా పాట ఎంత ముద్దుగున్నదో, చాలా న్యాచురల్గా ఉన్నదోల్లా. సేమ్ బావ మరదల్లాగా శేషిల్లుల్లా బావ మరదళ్ళ సరసాలు వాళ్ళ చేష్టలు భలే ముచ్చటగుంటదోల్లా. గట్లనే బావ మరదళ్ళ బంధం చాలా గట్టిది. ఇక గిట్లాంటి ముచ్చటైన పాటలు తీయనంటే తెలంగాణ వాళ్ళకే సాధ్యముల్లా. ఇక ఈ పాటలో వీళ్ళ యాక్టింగ్ మామూలుగా లేదు పోర్రి. భలే ముద్దు ముద్దుగా చాలా చిలిపి చేష్టలతోని ఒకరి ఫోటో ఒకరు పట్టుకొని మురిసిపోతూ నీ వెంట నేనొస్తా బావా అంటూ అక్క భలే మస్తుగా ఉన్నదోల్లా. ఇక పోతే ఈ పాటను రాసింది, ముక్కలు అతికింది, గట్లనే రంగులు అద్దింది, డైరెక్షన్ చేసింది, స్క్రీన్ ప్లే ఇవన్నీ భానుగారుల్లా. వామ్మో ఇవన్నీ అక్కనే చేసి పాటను ఒక ఊపు ఊపింది. ఇక ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన వెంకట అజ్మీర్ అన్న. ఇక ఈ పాటను వాడింది మన ధరణి అక్క, మస్తు వాడింది. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది మన పక్కి గలమన్న. అసిస్టెంట్ కెమెరా నరేందరు నాయని. ఇక ఈ పాటకు పైసలు పెట్టి మన ముందుకు తెచ్చింది మన ఎన్ మీడియా. ఇక గిన్లా హీరోగా చేసింది మన భానుగారు, మస్తు చేసిండోల్లా. యాక్టింగ్ లాగా కాకుండా సేమ్ న్యాచురల్గా చేసిండు. ఇక పోతే హీరోయిన్గా చేసింది మన స్నేహ శర్మ అక్క యాక్టింగ్ చాలా బాగా చేసిందోల్లా. గట్లనే గిన్ల మాత్రం నిజంగా మరదలు ఎట్లుంటారో గట్లనే చేసింది, చాలా ముచ్చటగా చేసిందోల్లా. ఆమె యాక్టింగ్తోని పాటకు అందం తెచ్చింది. ఇక ఈ పాటను ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 2 రోజులే అవుతుందిల్లా. కానీ ఇప్పటికీ 30,000 మంది పైనే చూసేళ్ళోల్లా. మీలగిట్లు ఇంకా ఎవరైనా ఈ పాటను చూసి ఉండకపోతే ఈ పాట ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. గట్లనే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. మీరు చేసిన పాట గిట్ల రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లు ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయిల్లి. ఇక ఉంటాం మళ్ళా.